8:30 గంటలకు ఒక 55 సంవత్సరాల మహిళను ఏఎంసీకి తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ మహబాద్కు. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. షుగర్ లెవెల్స్ మోర్ దెన్ 700 ఉన్నాయి. డయాబెటిక్ కీటోసిడోసిస్ అనే కండిషన్తో ఆక్సిజన్ శాతం సుమారు 60% ఉంది. 95 నుంచి 100% ఉండాల్సిన ఆక్సిజన్ శాతం 60% ఉంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పరీక్షించిన పిదప ఆక్సిజన్ పెట్టిన ఫలితం లేని యెడల ఆ పేషెంట్ను ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఐసీయూకి షిఫ్ట్ చేసిన పిదప డాక్టర్ల టీం అంతా ట్రై చేశారు. వితిన్ 10-15 మినిట్స్లో ఆమె కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. రాత్రి సుమారు 30-40 మంది వాళ్ళ అటెండర్స్ అందరూ వచ్చి కూడా చాలా గొడవ చేశారు. పోలీస్ సహాయంతో డెడ్ బాడీని మార్చురీలో పెట్టడం జరిగింది. నానా దుర్భాషలాడటంతో పాటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిందించడం జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 11 గంటలకు సూపరింటెండెంట్ గారి ఛాంబర్కు సుమారు 100-150 మంది ఒకేసారి మాపుగా వెళ్ళి ఏం జరుగుతుంది, చంపేస్తాం, నరికేస్తాం అని సార్ను థ్రెటన్ చేయడంతో పాటు అందరినీ ఈవెన్ నన్ను కూడా దూషించడం జరిగింది. సార్కు దూషించి సార్ మీద చాలా రకాల మాటలు మాట్లాడిన పిదప వారి కండిషన్ సరిగలేనందువల్ల ఈ పాల్పిటేషన్స్ అంటే గుండె ఎక్కువగా కొట్టుకొని అడిషనల్ బీట్స్ రావడం వల్ల సార్ని ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. ఈ అన్ని పరీక్షలు చేసి సార్ను ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సార్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత తదుపరి ఏం చేయాలన్నది డిఎంఈ గారి కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము మా కార్యాచరణ రూపొందించాం. రాత్రి 8:30 గంటలకి ఒక 55 ఏళ్ల మహిళ అపస్మారక స్థితిలో క్యాజువాలిటీకి రావడం అనేది జరిగింది. వచ్చిన వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి సిఎంఓ డాక్టర్ అమ్మాయి దీప్తి వెంటనే స్పందించి బీపీ, పల్స్ అన్ని చెక్ చేసి శాచురేషన్ అని ఉంటుంది, అంటే మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని చెక్ చేయగా కేవలం 60% ఉండడం అనేది జరిగింది. వెంటనే ఆ పేషెంట్కి ఆక్సిజన్ కనెక్ట్ చేయడం, వెంటనే పైనుండి స్పెషలిస్ట్ డాక్టర్ రావడం, వెంటనే ఆ పేషెంట్ని మళ్ళీ ఐసీయూకి తరలించాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక 10-15 నిమిషాల వ్యవధిలో జరిగింది. ఈ క్రమంలో ఐసీయూ డాక్టర్ అయినటువంటి డాక్టర్ శ్రీరామ్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేయడం జరిగిందంటే, ఈ పేషెంట్ కండిషన్ బాగాలేదు, బతకడం అనేది చాలా కష్టంగా ఉంది, ఈమెకి ఇంట్యూబేట్ చేయాలి, అంటే గొంతులో పైప్ వేయాలి, వేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది అంటే ముందుగా వాళ్ళు ఒప్పుకోలేదు. పేషెంట్ వాళ్ళు అటెండర్స్ ఒప్పుకోలేదు. వాళ్ళు నిర్ణయం తీసుకునే లోపు మనం ఐసీయూకి తీసుకెళ్ళి సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు మీమాంసలో ఉండడం వల్ల ఆ 10 నిమిషాల కాలంలో హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ చనిపోవడం అనేది జరిగింది. ఇందులో ప్రతి టైమింగ్ అంటే వచ్చిన టైమింగ్, సీసీ ఫుటేజెస్, ఆ తీసుకున్నట్టు ఓపీ చిట్టీలు అన్నీ క్రమ పద్ధతిలో ఇచ్చేసుకుంటే డాక్టర్ల వైఫల్యం అనేది 0. అయితే కొందరు కావాలని చెప్పేసి మనిషి చనిపోయాడు, మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పేషెంట్ చనిపోయాడని చెప్పేసి ఆ డాక్టర్ పైకి దాడికి వెళ్ళడం అనేది జరిగింది. నిన్న నైట్ దాడి జరగడం జరిగింది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత పేషెంట్ని వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని మేము మార్చురీకి తరలించడం జరిగింది. పేషెంట్ తరపున వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సూపరింటెండెంట్ ఛాంబర్కి దాదాపు ఒక 100 మంది రౌడీ మూకలు 100 మంది వచ్చి సూపరింటెండెంట్ని చంపేస్తాము అని చెప్పేసి ఛాంబర్లో ఉన్న సూపరింటెండెంట్ బయటికి లాక్కొచ్చి, అంటే ఎస్టాబ్లిష్ సెక్షన్ వరకు లాక్కొచ్చి మా సూపరింటెండెంట్ గారిని చంపే ప్రయత్నం చేశారు. వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వారిపైన కఠిన చర్యలు తీసుకోలేని పక్షంలో మేము ఒక ఎమర్జెన్సీస్ తప్ప మిగతా అన్ని డ్యూటీస్ని బైకాట్ చేయబోతున్నాం. ఇది తెలంగాణ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.